నేతలు టీడీపీపై నిందలు వేయడాన్ని ఖండించారు. టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ ఈసీ అభ్యంతరం చెప్పే వరకు వాలంటీర్ వ్యవస్థను ఉపయోగించారని మండిపడ్డారు. చిత్తశుద్ధి ఉంటే 1వ తేదీని అవ్వాతాతల పెన్షన్లు ఇవ్వాలనే ఆలోచన ఎందుకు చేయలేదని నెహ్రూ ప్రశ్నించారు. ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడంతోనే పెన్షన్లు ఇవ్వలేదని ఆరోపించారు. ఇక పెన్షన్ సొమ్ము ఇతర నిధులకు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ దురుద్దేశంతో మాత్రమే సీఎం జగన్తో సీఎస్ కలిపారన్నారు. ఇక ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి టీడీపీపై ఆరోపణలు చేయడం జ్యోతుల నెహ్రూ ధ్వజమెత్తారు. సజ్జల ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాలే కానీ ఆరోపణలు చేయడానికి ఆయనకు అధికారం ఎక్కడదని ప్రశ్నించారు. ఏ మాత్రం నీకు లేదు, ఆ ఆలోచన నీలో కనిపించలేదు. నువ్వు విధ్వంసంతో పాలన మొదలెట్టినాడు, ఏం చేయగలుగుతావు? నీ ముఖం మరే చేద్దు. విధ్వంసకర నిర్ణయాలతో పాలన మొదలెట్టినటువంటి నువ్వు ఈ ఫంక్షన్ని ఈవేళ మబ్బులో పెట్టి మళ్ళీ తిరిగి రాజకీయాల్లో రాణించాలని చూస్తున్నావు. అది నీ సిద్ధంగా ఉన్నారు నేను ఇంటికి పంపేయడానికి అని చెప్పి తీవ్రంగా ఈనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపణ చేస్తుందో తెలుగుదేశం మీద పెన్షన్ విషయంలో, దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తూ మరొకసారి సెలవు.